చాకలి ఐలమ్మ గారి 40వ వర్ధంతి ఘనంగా ఇక్కడ భువనగిరి ఏరియా హాస్పిటల్లో జరుపుకుంటున్నాం. మా కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు అందరూ కూడా అందరి సమక్షంలో ఇక్కడ పండ్లు గిట్ల బ్రెడ్ గిట్ల పంచి మరి వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. అంటే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు, మరి ఒక మహిళ ఆనాడే దాదాపు 90-95 ఏళ్ళు అయిందేమో ఇప్పుడు బహుశా. మరి ఆనాడు అప్పుడు నిజాం కాలంలో మరి ఆ రోజు పెత్తందారులకు, దొరలకు, భూస్వాములకు ఎదురొడ్డి భూములు కబ్జాలు పెట్టి భూములు గుంజుకుంటున్న సందర్భంగా, పెట్టి చాకిరీ చేపిస్తున్న సందర్భంగా ఒక మహిళ తెలంగాణలో మరి గొంతెత్తి మరి అట్లాంటి అరాచకాలకు మరి ఎదురొడ్డిన మహిళ, ఆ తర్వాత వాళ్ళని ఎదిరించి వాళ్ళని కట్టడి చేయడమే కాకుండా ఆ తర్వాత తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో పాల్గొని భీమిరెడ్డి, నరసింహారెడ్డి లాంటి యోధులతోటి, తెలంగాణ సాయుధ రైతాంగం పోరాటం చేసిన యోధులతోటి వాళ్ళతోటి సమానంగా నాడు మరి పోరాటం చేసిన మహాయోధురాలు మరి చాకలి ఐలమ్మ గారు. మరి అంటే ఒక తెలంగాణ మహిళ ఏ విధంగా తెలంగాణ మహిళకు ఆమె ప్రతీక, మరి ఆమె స్ఫూర్తితోటి తెలంగాణ మహిళలు కానీ తెలంగాణ ఈరోజు ఆ స్ఫూర్తితోటి ముందుకు పోతూ ఉన్నది. తెలంగాణ ఉద్యోగం కానీ పని కూడా చేసినాం. మరి ఈరోజు చాకలి ఐలమ్మ గారిని మనం అందరం ఆ స్ఫూర్తితో ముందుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రభుత్వం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మనం వస్తూనే చాకలి ఐలమ్మ గారి గౌరవంతో ఆ స్ఫూర్తితో మరి మహిళా యూనివర్సిటీకి మరి చాకలి ఐలమ్మ యూనివర్సిటీగా నామకరణం చేసిండ్రు. మరి ఆ విధంగా వారికి ఇచ్చే మరి గౌరవం కూడా చాటుకొని మరి ఆమె స్ఫూర్తితోటి తెలంగాణలో మనం అందరం కూడా ఇంకా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నదని ఈ సందర్భంగా చెప్తాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.